హాయ్ గైస్, భారతీయుడు 2 మూవీస్ చూడడం జరిగింది. నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, సినిమా కాన్సెప్ట్ ఈజ్ ఫైన్. యాక్చువల్గా బేసిక్ క్రక్స్ ఆఫ్ ద మూవీ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ ఎ కామన్ మ్యాన్ ఫైట్స్ అగేన్స్ట్ ద కరప్షన్ డన్ బై హిస్ ఫ్యామిలీ మెంబర్స్, హౌ ఇట్ ఎఫెక్ట్స్ హిస్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్యామిలీస్ లైఫ్ అనేది పాయింట్. ఆ పాయింట్ చాలా బాగుంది వినడానికి. దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసింటే మేబీ సినిమాలో చాలా డ్రామా అండ్ ఎమోషన్ జనరేట్ అయ్యేదేమో. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పాయింట్ సైడ్ లైన్ అయిపోతుంది. మోస్ట్లీ మూవీ ఫోకసెస్ ఆన్ అవర్ ఉలగ నాయగన్స్ వర్మకళ అండ్ హౌ హీ డస్ జస్టిస్ అండ్ హౌ హీ పనిషెస్ క్రిమినల్స్ ఆర్ ద పీపుల్ హూ కమిటెడ్ కరప్షన్ విత్ స్కిల్. ఆయన ఎలివేట్ చేయడం ఇదే సరిపోతుంది. అందువల్ల సినిమాలో పెద్ద డ్రామా పండలేదు. అండ్ మోస్ట్లీ కమల్ హాసన్స్ క్యారెక్టర్ పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేయదు. ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎ సూపర్ హీరో, విచ్ ఈస్ నాట్ ద కేస్ ఇన్ కేస్ ఆఫ్ భారతీయుడు 1. భారతీయుడు 1లో హీ ఫేసెస్ సమ్ ప్రాబ్లమ్స్. హీ గోస్ త్రూ ఎన్ ఎమోషనల్ టర్మోయిల్. ఎమోషన్ హోల్డ్ చేసి పడుతుంది కదా సినిమాని, అలా హోల్డ్ చేసిన ఎమోషన్ ఏమి ఉండదు. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకేం పెద్ద అనిపించలేదు. ఒక బిగ్ క్యాన్వాస్ శంకర్ మూవీలో లేదు. ఒక నార్మల్ కమర్షియల్ సినిమాకి ఎలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలో అలా ఉంది. ఆర్ట్ వర్క్ కూడా బాగాలేదు. అండ్ కమల్ హాసన్ గారి మేకప్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎవరు చేశారో తెలియదు కానీ చాలా ఆడ్గా అనిపించింది. భారతీయుడు ఫస్ట్ పార్ట్లో మేకప్ చాలా బాగుంది అనిపించింది. మ్యూజిక్ కూడా నాకు పెద్ద ఎక్కలేదు భయ్య, ఆనెస్ట్లీ స్పీకింగ్. నాకే కదా చాలా మంది ఒపీనియన్ అదే. అసలు ఒక్క పాట కూడా గుర్తుండదు మనకు. అండ్ బట్ ఇక్కడ సర్ప్రైజింగ్లీ బీజిఎం అయితే చాలా ఆర్డినరీగా ఉంది. మేబీ మనం ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేయడం వల్ల అలా అనిపిస్తుందో ఏమో కానీ నాకైతే బీజిఎం ఎక్కలేదు. మేబీ సీన్లో స్టఫ్ లేకపోవడం వల్ల హీ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ టు ప్రొవైడ్ ఏ గ్రేట్ బీజిఎం. అండ్ అదర్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా నాకు పెద్ద ఏం ఎక్కలేదు. అందరూ డిడ్ డీసెంట్ జాబ్ అంతే తప్పితే ఏ క్యారెక్టర్ రిజిస్టర్ అయిపోయి చాలా ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టర్ అయితే లేదు. దట్స్ రైటింగ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. మేబీ బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇష్యూస్ రైటింగ్లో పెద్ద ఫోకస్ చేయలేదేమో. అఫ్కోర్స్ మనం ఏ కన్క్లూజన్కి జంప్ అవ్వలేం. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ రైటింగ్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ద సినిమాటోగ్రఫీ డెఫినెట్లీ ఇంత పెద్ద సినిమాకి కావాల్సినంత టెక్నికల్ ప్రోగ్రెస్ అయితే నాకు ఆ సినిమాటోగ్రఫీలో కనపడలేదు. సినిమాలో ఒకే ఒక సేవింగ్ గ్రేస్ ఏంటంటే కమల్ హాసన్. ఆయన వరకు ఆయన చాలా బాగా చేశారు. చిన్న చిన్న న్యూఆన్సెస్ కానీ లేకపోతే ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కానీ అవన్నీ ఎంత రేంజ్లో పర్ఫామ్ చేయాలో అంత రేంజ్లో పర్ఫామ్ చేశారు.